హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమదివ్య వ్లాగ్స్. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఈ వీడియోలో మనం చూస్తాము వినోద్ బ్రాండ్కి సంబంధించిన దోశ తవ్వ అండి. ఇది వచ్చేసి ఇంటెలిజెంట్ కుక్వేర్లో ప్లాటినం సిరీస్ అండి. ఇది వచ్చి ట్రైప్లై దోశ తవ్వ అండి. ఇందులో రెండు అయితే సైజులు అయితే ఉన్నాయి. 31 cm స్క్వేర్ సైజు, ఇంకోటి 28 cm స్క్వేర్ సైజులు అయితే రెండు ఉన్నాయి. హై క్వాలిటీలో ఉన్న ఇవి SAS ప్రో సర్వీసింగ్లో ఉండి ప్లాటినం సిరీస్ అనమాట. లోపల డిజైన్ వచ్చేసి తేనెపట్టు డిజైన్లో అయితే ఉంటుంది. దీని డిజైన్ కూడా యూనిక్గా ఉంటుంది. దీని మీద ఉన్న నాన్ స్టిక్ కోటింగ్ చాలా హై క్వాలిటీలో ఉండడం వల్ల ఊడిపోవడం అలాంటివి అయితే జరగదు. దీని థిక్నెస్ వచ్చేసి 4.0 mm ఉంటుందండి. ఇది వచ్చి ప్రీమియం ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఈ దోశ పెనం సైజ్ వచ్చేసి 31 cm స్క్వేర్ అండి. ఈ దోశని మనము గ్యాస్ మీద వాడుకోవచ్చు, ఇండక్షన్ స్టవ్ మీద కూడా వాడుకోవచ్చు అనమాట. డిష్ వాషర్ సేఫ్ కూడా అండి ఇది. దీని థిక్నెస్ చూస్తున్నారా ఎంత మందంగా ఉంది. 4.0 mm అండి థిక్నెస్ వచ్చి. రివీట్స్ కూడా మనకి అటాచ్మెంట్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ చూడండి, మ్యాట్ ఫినిషింగ్ చేసి వినోద్ ప్రీమియం క్వాలిటీ అని అయితే రాసుంది. మందంగా ఉంది చూసారా. దీనికి వారంటీ కార్డు కూడా ఉంటుందండి. ఇది మనము జాగ్రత్త పెట్టుకుంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనము ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వారంటీ కార్డు అనమాట. ఈ తవా వచ్చేసి ఇన్నర్ లేయర్ వచ్చేసి మనకి 304 స్టెయిన్లెస్ స్టీల్ ప్రీమియం క్వాలిటీ ఉన్న ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయబడిన తవా అండి ఇది. దీని రేట్ వచ్చేటప్పటికి MRP వచ్చేసి 3730 ఉందండి. మళ్ళీ దానికి తగ్గించి వీళ్ళు ఇస్తున్నారు 2984కి. మళ్ళీ దీని మీద డిస్కౌంట్ కూడా అయితే ఇస్తున్నారు. రెండో తవా వచ్చేసి 28 cm స్క్వేర్ అండి. అది కూడా డిష్ వాషర్ సేఫ్. మళ్ళీ హ్యాండిల్ అయితే వేడెక్కదండి. ఎంత ఇది చేసినా హ్యాండిల్ మనం పట్టుకున్నాక వేడి అనిపించదు, మనకి వేడిగా అనిపించదు. ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది, డిజైను సేమ్ అలాగే ఉంటుంది. 28 cm స్క్వేర్ కూడా. దాని రేట్ వచ్చేసి 2599 రూపీస్ అనమాట. చూసారు కదండి ఎంత యూనిక్గా ఉంది అంటే చాలా బాగుంది. చూసారు కదండి వినోద్ బ్రాండ్ దోశ తవ్వాలు అయితే ఎలా ఉంటాయి. రివిట్స్ చూడండి బయట అయితే ఎలా ఉంటాయో మనకి. ఇవి కూడా మనకి హై క్వాలిటీలో అయితే రివిట్స్ మనకి ఫిట్ చేసి ఉంటారు. రివిట్ కూడా మనకి ఎప్పుడు లూజ్ అవ్వదు అనమాట. హ్యాండిల్ పట్టుకున్నా కూడా మనకి చల్లగా ఉంటుంది కానీ వేడైతే అవ్వదు. ఇది చూసారా 28 cm స్క్వేర్ కూడా చూపించాను కదా, ఇలాగ ఉంటుంది 28 cm స్క్వేర్. దీని మీద వచ్చిన నాన్ స్టిక్ కోటింగ్ చాలా హై గ్రేడ్ క్వాలిటీ ఉండేది అండి. దీని మీద మెటల్ స్పూన్ కూడా వాడచ్చు. లేయర్ దగ్గర నుంచి చూడండి, దీనిపై వచ్చిన స్టీల్ మెష్ అయితే చాలా హై క్వాలిటీలో ఉంటుంది. ఇది ఎన్నాళ్ళు అయినా కూడా చెక్కు చెదరదు అనమాట. వెనక భాగము మెటల్ ఫినిషింగ్ చేయబడి చూస్తున్నారు కదా, దగ్గరగా ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది. చూసారు కదండి ఈ దోశమనాలు ఇప్పుడు ట్రెండింగ్లో అయితే ఉన్నాయండి. మనకి ఫస్ట్ టైం అయితే మనకి కొంచెం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, కానీ ఇవి చాలా మన్నిక గలవి, హెల్త్ పరంగా కూడా మంచిదని చాలామంది అంటున్నారు. మరి ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చింది అనుకుంటాను. ఈ దోశ తవ్వను ఇండక్షన్ స్టవ్, గ్యాస్ స్టవ్ మీద కూడా చేయొచ్చు. డిష్ వాషర్ సేఫ్ అండి ఇది.
సిరామిక్ మీద కూడా చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. మరి కింద పెట్టి వెనక్కి చూపి మెల్లగా. స్క్రూస్ వెనక్కి చూపి, స్క్రూస్ ఇక్కడ చూపి. కడితే దగ్గర